180 మంది బాలికలపై లైంగిక దాడి, 350 అశ్లీల వీడియోలు రికార్డు, యువకుడి అరెస్టు. వీడు మనిషా, వీడు మృగమా, వీడు పశువా, వీడిని ఏమనాలి, వీడిని ఏం చేయాలి చెప్పుర్రి? 180 మంది మహిళల పైన లైంగిక దాడి చేసినట. వీని 180 ముక్కలు చేయాలి వీని, అంతే కదా. బహిరంగంగా వాడిని ఉరి తీయాలి. ఉరి తీసుడు అంటే మామూలుగా ఈ తలకాయ పెట్టి ఉరి తీసుడు కాదు, వాడిని పాటలుగా తీయాలి వాడిని. 180 మంది బాలికల పైన అంటే వీడు ఏమనాలి విన్ని? ఎక్కడ ఇది జరిగింది కథ? ఈ పేపర్లు చదివితే ఈ పొలిటికల్ అంశాల కంటే ఈ క్రైమ్ వార్తలు ఎక్కువ ఉంటున్నాయి అబ్బా. నిజంగా చెప్తా ఉన్నా, దరిదాపు ఒక 10 పేజీలకు సంబంధించినటువంటి వార్తలు, 10 పేజీలకు సంబంధించినటువంటి దాంట్లో వార్తలు ఉంటే అలా 5 పేజీలు ఈ క్రైమ్. వాడిని గుద్దిండు వీడు, వాడిని కత్తితో బెదిరించిండు, పిల్లం డ్రమ్ములేసి బొందబెట్టింది, సిమెంట్ వేసి కప్పి పిల్లల్ని బాయిలేసి నెట్టేసి చంపిండు. ఇటువంటి వార్తలే కనబడతా ఉన్నాయి. చాలా దారుణం ఇది. రేపు భవిష్యత్తులో నిజంగా కూడా ఎటువంటి పరిణామాలకి ఇది దారి తీస్తుందో తెలుస్తుంది. వీడు 180 మంది పైన లైంగిక దాడి చేసిందంటే వాడు ఇగో వీడేవాడు చూతనేమో పూర లెక్కనే ఉన్నాడు. మహారాష్ట్రలోని దారుణ విషయం వెలుగులోకి వచ్చింది. 180 మంది మైనర్ బాలికలపై అఘాయిత్యానికి పాల్పడినట్టు ఓ యువకుడిపై కేసు నమోదైంది. అమరావతి జిల్లాలోని పరట్వాడా పట్టణానికి చెందినటువంటి మహమ్మద్ అయ్యాజ్ అలియాస్ తన్వీర్. వీరికి ఎన్ని ఉన్నాయరా అంటే వానికి 19 సంవత్సరాలు లేవు. వాడు 19 సంవత్సరాలు లేవు. వాడు 180 మందిని ఖరాబు చేసిండు మైనర్లని. ప్రేమ పేరుతో బాలికలను వలలో వేసుకొని ముంబై, పూణే నగరాలకు తీసుకువెళ్లి 350కి పైగా అశ్లీల వీడియోలు చిత్రీకరించిందట. వాటి ఆధారంగా బాలికలను బ్లాక్మెయిల్ చేసి వేశ్యావృత్తిలోకి నెట్టేసినట్టు సమాచారం. వీరికి 18 సంవత్సరాలు లేక ముందుకే వారి బుద్ధి గంత క్రైమ్లోకి వెళ్ళిపోయిందంటే వాని మెదడు. రేపు వీడు కనుక భూమి మీద తిరిగినట్టయితుంటే, వీడు సమాజంలో ఉన్నట్టయితుంటే వీడు ఒక చీడపురుగు వీడు ఉన్నదానికి అసలు వాడు అనర్హుడు. వాడిని కన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళంతా వాళ్ళు వీడిని చంపాలని. నిజంగా ఇటువంటి దుర్మార్గులు, ఇటువంటి పశువులు బతకడానికి వీల్లేదు. వాడికి ఉన్నటువంటి సంవత్సరాలు 19 సంవత్సరాల పోరడు అంటే వీడు ఎప్పటి నుంచి ఉన్నది ఈ బుద్ధి? 350 మందికి 350 అశ్లీల వీడియోలు తీసి 180 మంది మైనర్లను ఆగం చేసిందంటే వీడు దరిదాపుగా 12-13 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచే ఈ విధమైనటువంటి రంగంలోకి అడుగుపెట్టాడు. అంటే 12-13 సంవత్సరాలు ఉన్నప్పుడే వారి మెదడు అంత క్రైమ్గా ఆలోచించిందంటే రేపు భవిష్యత్తులో వాడు ఏ విధంగా ప్రమాదంగా దేశానికి తయారు కాబోతా ఉన్నాడు. వాడు దేనికి వీడు ఉన్నది ఇక్కడ? 150 మంది ఆడవాళ్ళని, చిన్న చిన్న పిల్లలు తీసుకుపోయి వీళ్ళతోటి ఆ సినిమాలు అశ్లీలమైనటువంటి వీడియోలు తీసి వాళ్ళని మొత్తం వేశ్యావృత్తిలోకి నెట్టేసినట్టు వీడు. కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసినట్టు తెలుస్తున్నది. బీజేపీ ఎంపీ అనిల్ బోండే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించి పోలీసులు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచింది. కోర్టు 7 రోజుల పోలీసులు కస్టడీ. వీడిని 7 రోజులు కాదు, వీడు జైల్లో కూడా ఉండేదానికి వీల్లేదు. వీనికి జైలు అధికారులు బువ్వ కూడా పెట్టకూరు. వారికి బువ్వ పెట్టకూడదు. వానికి కఠినమైనటువంటి శిక్ష, కఠినమైనటువంటి అంటే మామూలుగా కాదు. మనకు అక్కడ ఏది బోధంగా యమలోకం పోయినప్పుడు శిక్షిస్తారని చెప్పి మనం సినిమాలలో చూస్తాం కదా, వేడి నూనెలలో వాళ్ళు ఏం పాలవాన్ని అసలు పని చేస్తే మనకు బుద్ధి వస్తుంది. బహిరంగంగా చేయాలా? పాపం అపశుభం తెలియనటువంటి ఆడపిల్లలను తీసుకుపోయి ఖరాబు చేతివి కదరా. ఖరాబు చేతివి, వాళ్ళతో సినిమాలు తీతివి, అశ్లీలమైనటువంటి వీడియోలు యూట్యూబ్లలో ఫేస్బుక్లో పెడతావి. ఇక వాళ్ళకి సచ్చినటువంటి శవంతో సమానమే బతుకున్నా కానీ వాళ్ళు ఎంత దుర్మార్గం చూడురి. వాడు 19 సంవత్సరాల పోరాడు చేసినటువంటి ఒక నీచమైనటువంటి, ఒక నికృష్టమైనటువంటి పని. వీడిని దేంతో కొట్టినామని మన పాపం దాకదు. ఇటువంటి చీడ పురుగులు ఉండొద్దు సమాజంలో ఉండడానికి అసలు వీల్లేదు.